రైట్ బ్రేకింగ్ న్యూస్. మరో కొత్త తరహా ఆన్లైన్ మోసం బయటపడింది. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా పరిచయమై ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలిం నగర్లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది. సౌదీకి చెందిన అబ్దుల్ అహద్ అనే వ్యక్తికి ఓ భారతీయ మహిళతో పరిచయమైంది. గత కొంతకాలంగా ప్రేమ తర్వాత వీరు వీడియో కాల్స్ ద్వారా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వీరి సంభాషణలు పూర్తిగా ఆన్లైన్లో సాగాయి. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపాలంటూ ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. ఎలాగో పెళ్ళైంది కదా అని సదరు మహిళ ఫోటోలు, వీడియోలు పంపింది. ఆ తర్వాత మోసగాడి అసలు స్వరూపం బయటపడింది. గత కొంతకాలంగా మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బహిరంగంగా చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ పనిలో అతనితో పాటు అతని మొదటి భార్య కూడా సహకరించిందని మహిళ ఆరోపిస్తోంది. తనకంటే ముందే ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు సదరు మహిళ గుర్తించింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని తెలుసుకున్న ఆమె మహమ్మద్ అబ్దుల్ అహద్, అతని మొదటి భార్యపై వివిధ సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతోంది.